సెట్లోకి అడుగు పెట్టిన డే గుర్తొస్తే కనుక 1% కూడా బెరుకు లేదు, భయం లేదు. సో అనిల్ వేరు. ఆ తర్వాత నుంచే భయం బెరుకు స్టార్ట్ అయింది. సంక్రాంతి పండుగ అప్పుడు లెక్కలేసుకుంటున్నారంట, మన ఇద్దరు పిల్లల బట్టలకి ఇంత, మన బట్టలకి ఇంత, అనిల్ రావిపూడి సినిమాకి ఇంతనంట. స్క్రిప్ట్ ఐడియా వచ్చేసింది ఆల్రెడీ, దానికి ఇద్దరు స్టార్స్ అనేసుకున్నారు. సో నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేస్తున్నారండి వెంకటేష్ గారు, రాణా గారు, అఖిల్, పీకే గారు. చిరంజీవి గారితో మీరు ఇప్పటికే చేసి ఉండాలి, ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? వచ్చిన పద్ధతి నాకు నచ్చల, తెలుసుగా మన పిల్ల చేష్టలు. అతను కానీ మామూలుగా ఆడుకుంటే అక్కే వేరని ఏంటి కొన్ని రియల్ లైఫ్ నుంచి తీసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు. ఏ ఇంట్లో లేని పంచాయతీ చెప్పండి, నన్నే అడుగుతారు. బుల్లిరాజు ఏంటి మీ లక్కీ చామా ప్రతి సినిమాలో ఉంటాడా ఏంటి? ప్యాన్ ఇండియా అనేది ఏంటి మీకు పడదా? ఇంత పేస్ లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు పక్కా దానికి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇప్పుడు మనకి ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే మనకి ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. వాళ్ళు ఇంతకుముందు చేసిన రీజనల్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి కదా, మన స్టార్సే కదా అందరూ. రీసెంట్గా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక మాట అది బాగా విపరీతమైన వైరల్ అయిపోయింది. చెప్పింది ఏంటంటే రజనీకాంత్ ఇస్ గ్రేట్ యాక్టర్. ఆయన నేను తగ్గించి 1% కూడా నేను తగ్గించలేదు. రజనీకాంత్ గారు అంటే సౌత్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్, అలాగే చిరంజీవి గారు కూడా అంతే స్టార్ కదా. వెంకటేష్ గారికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా అద్భుతం. బాలయ్యబాబు గారికి కత్తి పట్టుకొని ఆయన ఇప్పుడు అది లేకుండా బాలయ్యబాబు గారిని ఊహించగలం మనం. ఇప్పటికే మీ సినిమా ఎన్టీఆర్ గారితో ఉండాల్సింది, ఇప్పటివరకే చేయలేదు. వాళ్ళు ఊహిస్తున్న సినిమా వరల్డ్స్ ఇవి కొద్దిగా పాన్ ఇండియన్ లెవెల్లో. బాలీవుడ్లో అవకాశాలు వచ్చినప్పుడు అటు వెళ్లకుండా మళ్ళీ అక్కడే 1 year మళ్ళీ ఎఫర్ట్స్ సేమ్ కథ మీద సేమ్ టైప్ ఆఫ్ సినిమా మళ్ళీ సేమ్ లాగా మనం కనపడాలా. ఆ భగవంత్ కేసరి అనే నేషనల్ అవార్డు కానీ లేకపోతే దానికి వచ్చిన రిసెప్షన్ కానీ మీ మైండ్ మీద మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చింది? 40 degrees 43 degrees అలా సన్ క్రీమ్ లేకుండా నుంచునేవాడు. ఏం మనిషి ఆయన. ప్యాన్ ఇండియా చూసుకోవడానికి రాజమౌళి గారు ఉన్నారు, రీజనల్ సినిమా చూసుకోవడానికి రీజనల్ రాజమౌళి. ఆయన సినిమా వస్తే మొత్తం దాడి చేసి వెళ్ళిపోతాడు. దాడి చేసి 2-3 years కి సరిపడా దాడి చేసి వెళ్ళిపోతారు ఆయన.